వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలు వ్యతిరేకమని, భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని, భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు. వాళ్ళకందరికీ చంప చెళ్ళు మరిపించేలాగా ఢిల్లీలో మేము చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన. ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గడ్డగా మీకందరికీ కూడా ఎవరెవరైతే ఆదోని నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మీరు ఆలోచన చేశారు. ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి. కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను, నిస్వార్థంగా బతుకుతాదని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు. ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే, పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు ఆయన చిత్తుగా ఓడించారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తిరుగులేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి, భారతీయ జనతా పార్టీ చెప్పే పద్ధతులకి ఎక్కడా కూడా అడ్డు ఉండదని చెప్పుకో ఉంటాను. ఆదోనిలో కూడా అదే జరిగింది. ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా, దుష్టులకు వ్యతిరేకంగా, కుంభకోణాలకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు. ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. ఈ ఒకరోజు ఆలోచన చేయండి. ఈయన చాలా మంది అడుగుతారు 8 నెలల్లో ఏం జరిగింది అని అంటున్నారు. 8 నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనారు, ఊర్లో ఉన్న గూండాలంతా ఏమైనారు, ఊర్లో ఎవడైనా తేడా చేస్తే, ఎవడైనా గూండాగిరి చేస్తే తోలు తీస్తా. ఈ రోజు నిజమైంది. ఈ రోజు నిజం చేసి చూపి ఒక్క అభివృద్ధి తప్ప ఆదోనికి, అత్యంత వెనుకబడిన ఆదోనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నాను. 100కు 100%. మీరందరూ చూశారు. గత అసెంబ్లీలో మనం 11 రోజుల అసెంబ్లీ జరిగితే 11 రోజులు కూడా ఆదోని అంశాలను ఎక్కడ మాట్లాడినారా లేదా? ఆదోని బ్రాండ్ తయారైందా లేదా? మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అసెంబ్లీకి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, మంత్రుల గారి దగ్గరకండి, కమిషనర్ల దగ్గరకండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే పార్థసారథి అని చెప్తారు. పార్థసారథి ఇన్ని పేపర్లు ఇచ్చిపోయినారని చెప్తారు. సాయం చేస్తామని చెప్తారు. ఇది నిజమా కాదా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తారు. రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఆదోనిని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే మీకు చెప్తా ఉన్నా. మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఇంకో ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఇంకొక చోటికి వెళ్ళండి. ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే, ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి. ఊరిలో ఉండడానికి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే. అవినీతి లేని ఆదోనిని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు చూసింది కేవలం 8 నెలల ట్రైలర్ మాత్రమే. 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి. 4 సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు. 4 సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది. 4 సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు. ఆదోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు, ఎక్కడన్నా పోయి బతుకుదాం, ఆదోనిలో పొలాలొద్దు ఎక్కడన్నా కొనుక్కుందాం, ఆదోనిలో ఆస్తులొద్దు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట, అక్కడికి పోయి ఉందాం, అక్కడ కాపురం వస్తానని మీ అందరికీ